హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా ట్యూటోరియల్. మన తెలంగాణలో జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ ఏంటో చూద్దాం. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్, త్వరలో సమీక్ష, వెంటనే భర్తీకి వీలున్న ఖాళీలు గుర్తింపు. బట్టి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పై అతి త్వరలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీజేఎస్ అధినేత ఎమ్మెల్సీ కోదండరాం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ కు తెలిపారు. వెంటనే భర్తీ చేయడానికి వీలున్న పోస్టులను ఈ సమావేశంలో గుర్తించనున్నట్లు బట్టి చెప్పారు. మంగళవారం కోదండరాం, రియాజ్, దయాకర్ ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి బట్టిలను కలిశారు. జాబ్ క్యాలెండర్ ను రీషెడ్యూల్ చేసి ఉద్యోగాల భర్తీకి త్వరితగతిన నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఎస్సీ వర్గీకరణ, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించే క్రమంలో నోటిఫికేషన్లు కాస్త ఆలస్యమయ్యాయని, అవి పూర్తయినందున నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాల్సింది ఆర్థిక శాఖ అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా వారితో బట్టి మాట్లాడుతూ వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి అతి త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పైన కసరత్తు జరుగుతుందని హామీ ఇచ్చారు. కాగా బట్టి సమీక్షా సమావేశం వారం రోజుల్లోపే ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.